బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా ఒక క్లీన్ షీట్ అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందులో తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్కి సంబంధించి జరుగుతున్న ఒక కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కుట్ర కాదు, ఇది కాదు, అసలు ఎందుకు ఆలస్యం జరుగుతుంది? గవర్నర్ తన విచక్షణ అధికారాలను సైతం కొన్ని సందర్భాల్లో ఎందుకు కాసేపు పక్కన పెడుతున్నారు అనేది ఇప్పుడు చర్చగా మారుతుంది. అందరి అభిప్రాయం ఒకటే, అత్యంత లార్జెస్ట్ సింగిల్ పార్టీగా అవతరించిన టీవీకే విజయ్ తలపతి పార్టీని ఎందుకు ముందుకు ఆహ్వానించడం లేదు ప్రభుత్వ ఏర్పాటుకు? ఇక్కడ కారణం క్లియర్గా కుండబద్దలు కొట్టేలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి అసలు ఏంటి. జనరల్గా మ్యాజిక్ ఫిగర్ అంటే 234 స్థానాల్లో 118 అనేది ఒక మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది 50% కన్నా ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళను అధికారం గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు గవర్నర్ అంగీకరిస్తారు. అయితే ఇక్కడ విజయ్కి కొన్ని సీట్లు తగ్గడం, కాంగ్రెస్ పార్టీ అయినా తనకు మద్దతుగా నిలవడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు ఒక 6 సీట్లకు అంటే 118లోకి ఒక 6 సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి ఈ టీవీకే అధినేత పార్టీ విజయ్ పార్టీకి. ఇక్కడ కూటమికి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మద్దతు ఉందని గవర్నర్ గారికి గుర్తించి లేఖ కూడా ఇచ్చారు కాంగ్రెస్. అయినా కూడా ఆయన మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ఆ సంఖ్య పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలి జనరల్గా. కానీ ఆయన ఫ్లోర్ టెస్ట్కు అవకాశమే ఇవ్వడం లేదు. రాజ్యాంగంలో అసలు ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నిర్ణయించేది రాజ్భవన్లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో తేలాలి. గవర్నర్ ముందే 118 సీట్లు సంతకాలు అడగడం అనేది విజయ్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు అనేది ఫస్ట్ థింగ్. క్లియర్గా గవర్నర్ గారిని పైనున్న నిపుణులు, పైనున్న రాజకీయ నాయకులు ఎవరో పెద్ద స్థాయిలోనే ఆయన్ను ఆపుతున్నారు. దాని వెనకాల ఏదో చక్రం తిరుగుతుంది కాబట్టి ఈయనను సైలెంట్ మోడ్లో ఆపుతూ దీన్ని సాగిస్తున్నారు. ఇక గవర్నర్ మొండిగా ఉంటే విజయ్ కూడా ఆయన టీంతో ఆయన సంచలన దూకుడుగా వెళ్లేందుకు ఆయన కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న మద్దతుదారులు వివరాలతో పాటు అదనంగా స్వతంత్రులు లేదా ఇతర పార్టీల సానుకూలతను వివరిస్తూ వినతి పత్రం ఇవ్వడం ఆయన చేయొచ్చు. సుప్రీంకోర్టుకు పోవచ్చు, నాకు అన్యాయం జరుగుతుంది, గవర్నర్ గారు రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రజల తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రజల్లోకి వెళ్ళడం, ఇలా ఏదైనా చేయొచ్చు విజయ్కి ఉన్న ఆప్షన్స్. ఇక తాజాగా అసలు అసెంబ్లీలో బల నిరూపణ ఫ్లోర్ టెస్ట్ అనేది ఏమిటి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇది చూస్తే మీకు అసలు గేమ్ ఎక్కడ ఎవరి దగ్గర ఉందో తెలిసిపోతుంది. ఫ్లోర్ టెస్ట్ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఒక పెద్ద ఘట్టం. రాజ్భవన్లో సంతకాల కంటే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఓటు వేయడమే అసలైన అధికారికంగా పరిగణించబడే ఒక పెద్ద ప్రక్రియ. కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయంలో బల నిరూపణ జరగాల్సిన టైం వచ్చినప్పుడు గవర్నర్ సభలోని అత్యంత సీనియర్ సభ్యుడిని ఒకరికి స్పీకర్గా గవర్నర్ ఆయన్ను నియమిస్తాడు. స్పీకర్గా ఎవరైతే సభ్యులు సీనియర్ మోస్ట్ ఉన్నారో తాత్కాలిక స్పీకర్గా ఆయన్ను నియమిస్తారు. ఆయన ఆధ్వర్యంలో కొత్త ఎమ్మెల్యేలు అందరూ కూడా మొదట ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే బల నిరూపణ జరుగుతుంది. కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు దాన్ని. ఇక బల నిరూపణ ఎలా చేస్తారు అంటే వాయిస్ ఓటు రూపంలో చేస్తారు. అంటే స్పీకర్ తీర్మానానికి మద్దతు ఇచ్చేవారు అవును అనండి గట్టిగా అడుగుతారు. ఎమ్మెల్యేల శబ్దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ వివాదాస్పద పరిస్థితుల్లో దీన్ని అంగీకరించరు. ఇక డివిజన్ ఓట్, ఇది అత్యంత పారదర్శకమైంది. అంటే తీర్మానానికి ముందు మద్దతు ఇచ్చే వారిని ఒకవైపు, వ్యతిరేకించే వారిని మరోవైపు లేచి నిలబడమని చెప్పి లెక్కగడతారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేస్తూ తమ ఓటు నమోదు చేస్తారు. అసెంబ్లీలో సౌకర్యం ఉంటే ఎమ్మెల్యేలు తమ సీట్లలో ఉన్న బటన్లను నొక్కడం ద్వారా అవును అని లేదా కాదు అనేది బటన్లు ఉంటాయి, ఆ బటన్లు నొక్కడం ద్వారా ఓట్లు వేస్తారు. దీన్ని వెంటనే అక్కడికక్కడే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది, డేటా విడుదల అవుతూనే ఉంది ఆన్ స్పాట్లో. లేదు అంటే ఉదాహరణకు తమిళనాడులో 234 సీట్లలో అందరూ హాజరైతే 118 మంది కావాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. సభకు హాజరై ఓటు వేసిన వారిలో ప్రజెంట్ అండ్ ఓటింగ్ 50% కంటే ఎక్కువ మంది మద్దతు ఇస్తే ప్రభుత్వం గెలిచినట్లు లెక్క. ఇప్పుడు తమిళనాడులో 234 సీట్లలో అందరూ హాజరైతే 118 మంది కావాలా. అంటే ఒకవేళ 234 సీట్లలో ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఉంటే 118 మంది ఏకంగా విజయ్ ప్రభుత్వానికి ఓటేయాలి, లేదంటే చెయ్యి లేపాలి. ఇక్కడ ఒకవేళ కొంతమంది ఎమ్మెల్యేలు సభకు రాకపోవచ్చు, ఓటింగ్కు దూరంగా ఉండొచ్చు. అప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సభలో 234 మంది లేరు, కేవలం 200 మందే ఉన్నారు అనుకుంటే ఆ సంఖ్యను బట్టి మెజారిటీ మార్క్ తగ్గుతుంది. దీనినే టెక్నికల్ మేనేజ్మెంట్ అని అంటారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత స్పీకర్ ఫలితాన్ని అప్పటికప్పుడు ప్రకటిస్తారు. మెజారిటీ నిరూపించుకుంటే అక్కడికక్కడే ముఖ్యమంత్రిగా ఆ వ్యక్తి కొనసాగుతారు. లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఇది పక్కా ప్లాన్. ఇక్కడ ఎందుకు, ఒకవేళ గవర్నర్ కనుక దీనికి అవకాశం ఇస్తే
చాలామంది డుమా కొట్టేస్తారు. ఇటు విజయ్కి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ టెక్నికల్ మేనేజ్మెంట్ అనేది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు 234 మందిలో 200 మందో హాజరవుతారు, 120 మందో హాజరవుతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ 120 మంది మొత్తం కూడా విజయ్కి జై కొడతారు. అప్పుడు ఏమవుతుంది, మొదట ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్యను బట్టి మెజారిటీని డిసైడ్ చేస్తారు, హాజరైన వాళ్ళని. ఉదాహరణకు మనం మొదట చెప్పుకున్నట్టు ఒక 200 మంది హాజరయ్యారు అనుకుందాం. ఆ రోజు అసెంబ్లీ స్పీకర్ ముందు 200 మంది డివైడెడ్ బై 100 × 50 కొడితే ఎంత వస్తుంది, 100 మంది. అంటే ఒక 101 మందో 102 మంది అసెంబ్లీలో అక్కడ ఉన్న వాళ్ళు 102 మందో 103 మంది చేయలేపితే సరిపోతుంది. అప్పుడు క్లీన్గా తన ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకు లేకుండా విజయ్ కానీ అది ఎవరు కానీ అక్కడ విజయ్ తలపతి టీవీకే పార్టీ ముందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అవకాశం ఎవరు ఇవ్వాలి, గవర్నర్ ఇవ్వాలి. అందుకే గవర్నర్ ఇవ్వడం లేదు. అంటే ప్రస్తుతం విజయ్ని వెనకడుగు వేయిస్తుంది గవర్నర్. ఎందుకంటే అసెంబ్లీ అడుగులు వేస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే అవకాశం ఇస్తే ఖచ్చితంగా విజయ్ ముందుకు వెళ్ళిపోతాడు, విజయ్కి సానుకూలంగా ఓట్లు పడతాయి. మద్దతు ఇచ్చేవాడు ఎందుకు అసెంబ్లీకి వస్తాడు, రాడు. అది లెక్క. అంటే ఇప్పుడు 234 మంది అసెంబ్లీలోకి వస్తారా, మద్దతు రారు. ఇందులో 59 డిఎంకే వాళ్ళు రారు, అలాగే మిగతా 47 వీళ్ళు రారు అన్న డిఎంకే వాళ్ళు. అంటే 106 మంది ఇక్కడికి రారు. అంటే ఇక్కడ కేవలం ఎంతమంది వస్తారు, 128 మంది వస్తారు. ఈ 128 మందిలో మనకు కావాల్సినది ఎంత, ఒకవేళ ఈ 128 మంది వచ్చారనుకుండా ఈ 120 మంది హాజరయ్యారు అనుకుంటే ప్రజెంట్ అయ్యారు, అటెండెన్స్ వేశారంటే ఈ 120 డివైడెడ్ బై 100 × 50% అంటే 64 నుంచి 65 అంటే ఒక 70 మంది కనుక చేయలేపినా కూడా సరిపోతుంది. ఈ లెక్క మారుతుంది. ఇది గేమ్ చేంజర్ అన్నట్టు. ఇది అంటే ఖచ్చితంగా ఇప్పుడు 128లో ఖచ్చితంగా అందరూ కూడా 118 ఆల్రెడీ 106 107 మంది ఆల్రెడీ టీవీకే పార్టీలో డైరెక్ట్ గెలిచిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు లేపుతారు కదా. ఈ 128 మందిలో వాళ్ళే 106 మంది ఉంటారు. అంటే టీవీకే పార్టీ విజయ్ పార్టీ వాళ్ళే 100 అయిపోయా. ఇది లెక్క. అంటే దీన్ని క్లియర్గా ఇక్కడ ఆపుతుంది ఎవడయ్యా అంటే గవర్నర్ గారే ఆపుతున్నారు. ఫ్లోర్ టెస్ట్కు పోకుండా గవర్నర్ ఎవరో ఆయన్ను ఆపుతున్నారు తప్ప మరొకటి కాదు. ఫ్లోర్ టెస్ట్కి వెళ్తే ఇది సింపుల్గా లెక్క మారిపోతుంది, అక్కడ ప్రజెంట్ అయ్యేవాడితో ఉంటుంది. కాబట్టి ఇది గేమ్ చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని పైన ఉన్న పెద్దలు ఎవరో ఇంకా దీన్ని ఆపుతూ ఉన్నారు. మరి బహుశా ఇది వాళ్ళకున్న వెసులుబాట్లను అన్వేషించుకుంటున్నారు లీగల్గా. అంటే ఏమైనా ఛాన్సెస్ ఉందా ప్రభుత్వం స్థాపించడానికి, విజయ్ని తొక్కడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, అధికారం ఏదైనా సృష్టించవచ్చా, దారులు ఏమైనా ఉన్నాయా అని ఎవరికి వాడు చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ నిపుణులతో రాజ్యాంగబద్ధమైన క్లూస్ ఏమైనా దొరుకుతాయా, రాజ్యాంగ పరంగా ఏమైనా లొసుగులు దొరికితే దాన్ని పట్టుకొని ఉరుకుదాం అనేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక కుట్ర కోణం తప్ప మరొకటి కాదు. పైగా ఇప్పుడున్న ఈ తమిళనాడులో ఉన్న ఈ గవర్నర్ గారు పుట్టింది పెరిగింది తన ప్రాంతీయ పార్టీ మొత్తం కూడా బీజేపీ కనుసన్నల్లోనే అన్నది క్లియర్గా తెలుసు. తాను రాజ్యాంగ హక్కులను కాపాడుతాను, తాను రాజ్యాంగంలో ఏదుందో దాంట్లోనే కట్టుబడి ఉంటాను, కట్టుబడి పనిచేస్తానని కూడా చాలా సందర్భాల్లో డైలాగులు కొట్టారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా తన విచక్షణ అధికారం అంటే ఒక పార్టీ అంత స్థాయిలో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇంతదా ఆపుతున్నారు, ఇంతగా జరుగుతుందంటే దీంతకు మించి ఏమీ లేదు. గవర్నర్ గారు ఏం చేయాలా, ఫ్లోర్ టెస్ట్కు నేను నిరూపించుకుంటానని విజయ్ చెప్తున్నారు. ఫ్లోర్ టెస్ట్కు పోవాల్సింది ఫ్లోర్ టెస్ట్, కానీ గవర్నర్ ఏమంటున్నారు, రాజ్భవన్లోనే నాకు సంతకాలు చూపించు 118 మంది అంటున్నాడు. అంటే ఈ గవర్నర్కు ఆల్రెడీ డైరెక్షన్స్ ఉన్నాయి, అతను చూపించలేడు, 118 మందిని చూపించలేడు. కాబట్టి ఖచ్చితంగా ఇతను ఇక్కడ ఆపుతున్నాడు. ఈ ఆపడంలో ఈ టైం వేస్ట్ ప్రాసెస్లో భాగంగా ఇతర పార్టీ వాళ్ళు అప్రమత్తమై పరిగెడుతున్నారు, అంతకు మించి ఏమీ లేదు. సో చూద్దాం, ఏదేమైనప్పటికీ గెలిచేది విజయ్, అది తథ్యం. మీరు చూడండి ఖచ్చితంగా.